6వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. అనగా ఈశ్వరుని యందు సర్వభూతములను, సర్వభూతములందు ఈశ్వరుని చూచుట, తన యందు సర్వభూతములను, సర్వభూతముల యందు తనను చూచుట జీవేశ్వరుల ఐక్యమును అనుభూతి మొనర్చును. అట్టి అనుభవమైన పిదప ఒకరికొకరు లేకుండిపోవునెట్టెట్లు ఇరువురికొక అభేదము కదా. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగిమయి వర్తతే. నాతో ఆధ్యాత్మికమును పొంది సర్వభూతముల యందు వసించుచు నన్ను భజించు యోగి లోకముందెట్లు వర్తించును నాయందే స్థితి కలిగి ఉండును. దీనినే స్వేచ్ఛా విహారము వలనకొక అనుజ్ఞాపత్రము వలె గ్రహింపకూడదు. నైతిక పూర్ణత్వము లేనిదే ఆధ్యాత్మిక జీవితమందు ప్రవేశమే లేదు. భగవంతునితో ఐక్యత్వానుభూతి కలిగిన పూర్ణ యోగి విచ్చలవిడిగా ఎట్లు సంచరించును. కానీ ఒకప్పుడు అతనిని నడవడి లోక విరుద్ధముగా నన్ను దాని ఎందందే విలక్షణతత్వముండియో ఉండును. అట్టి ప్రవర్తన అతనిని బంధింపదు. నిస్త్రైతే గుణ్యే పది విరచితాం కో విధి కో నిషేధ. త్రిగుణాతీతులను అగు వారు విధి విశేషములను బద్ధులు కారు. ఆత్మైపన్యేవ సర్వత్ర సయం పశ్యతి యోర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, ఏ యోగి సుఖ దుఃఖముల ప్రసంగమునన్నింటి ఎందును కూడా ఇతరులను తన వలనే చూచుకొనునో, అనగా పరుల కష్టసుఖములను తన విధిగానే భావించి సానుభూతితో చేతనగు సహాయమే మొనర్చునో అతడు యోగులలో ఉత్తమోత్తముడు. భగవానుడు వ్యక్తి యొక్క మోక్షమే కాక సంఘ శ్రేయస్సును కూడా సదా దృక్పథం ఉంచుకొన్నట్లు గీత ఎందెల్లడం గానవనగును. తాను ఆత్మానుభూతి పొందుటయే కాక లోక వ్యవహారములందు పరుల కష్ట సుఖములను తగ విఘనే భావించి ఇతరుల తన నెట్లు ప్రవర్తించవలే అని కోరెను. అట్లే తాను ఇతరుల విషయంలో ప్రవర్తించుట గీత యొక్క ఆశయము. ఆత్మానందమందు నిమగ్నుడై తనను ప్రపంచమును మరచి యోగి కంటే సంఘ శ్రేయస్సును కాంక్షించి ఇతరుల మేలునకై పాటుపడి యోగి సర్వోత్కృష్టుడు. ఆత్మానుభూతి గలవానికి ఈ ఆత్మౌపమ్య దృష్టి అలవడును. అట్టి వానికి విశ్వమానవ భాతృత్వము ఆకాశ సౌధములాగా ఆచరణ సాధ్యమగును. అర్జున ఉవాచ యోయం యోగస్వయా ప్రోక్తః సామేన్యా మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాన్. అర్జునుడు పలికెను, కృష్ణ, నీవిప్పుడు వివరించిన యోగము ఆత్మ సామ్య స్థితియు సాధ్యుడని నాకు తోచదు. ఏలనయ మనస్సు చంచల స్వభావము గలగుడిచే దానికి స్థిరత్వం ఎట్లా అవును? చంచలం హి మనః కృష్ణ ప్రమాది బల వృద్ధడం తస్తాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనస్సు చంచలము, ప్రజలను ఉద్రేకములచే కలత నొందినది, పట్టశక్యము కానిది. అట్టి మనస్సును నిగ్రహించుట వాయువును బంధించుట కంటే కష్టతరమని తలచెదను. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీ భగవానుడు చెప్పెను, కౌంతేయ, మనస్సు నిస్సందేహంగా చంచలమైనది. దాని నిరోధము కూడా కష్టసాధ్యమే. అయినను అసాధ్యము మాత్రము కాదు. దానిని సాధన వలనను వైరాగ్యము వలనను స్వాధీనమనర్చుకొనవచ్చును. వైరాగ్యము వలన నూతన సంస్కారములు ఉత్పన్నము కావు. ధానాభ్యాసములను సంచిత సంస్కారములన్నీయు అణిగియుండును. ఇట్లు పరతి చెంది ప్రశాంతమైన మనస్సునందు ఆత్మ సాక్షాత్కారమగును.
అంతవరకు అభ్యాస బలము వలన నిశ్చలమైన మనస్సు తన చాంచల్య గుణమును వదిలి ఆత్మయందు అప్రయత్నముగానే స్థిరమయ్యుండును. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి ఏ మతిః మస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనోనిగ్రహము చక్కగా అలవడని వారలకు ఈ యోగము సాధ్యము కాదు. కానీ మనస్సును స్వాధీనమనర్చుకొని ప్రయత్నపరులై సాధన చేయు ఉపాయపరులకు ఇది సులభ సాధ్యమే అని నా అభిప్రాయము. అర్జున ఉవాచ ఆయతి శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః ఆప్రాప్య యోగ సంసిద్ధం కాంగతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, కృష్ణ, ఈ యోగమందు శ్రద్ధాభక్తులు కలిగియును ఇంద్రియ మనములను నిగ్రహింపనేరక యోగ సాధనకు పూర్ణము కాకమున్పియే విడుచువారి గతి ఏమగును? కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమ విమనశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణస్పతిః. కృష్ణ, అట్టివాడు యోగసాధ ఫలితముగా పరబ్రహ్మస్థితి యందు స్థిరపడక వేదోక్త కర్మ మార్గములను విడుచడం వలన ఎట్టి ఆశ్రమము లేక ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమగు మేఘము వలె నశించునాయేమి? ఏ తన్మేతం సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వధన్య సంశయస్యాస్య చేతా నహృపపద్యతే. కృష్ణ, నా ఈ సంశయమును నిశ్చయముగా నిర్మూలింపుము. నీవు దక్కవరు ఎవరువులు ఈ సందేహము నివారణ చేయజాలరు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్య విద్యతే నహి కళ్యాణకృత్య చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికెను, పార్థ, అట్టి యోగభ్రష్టులు ఇహపరములు రెండింటియు కూడా నశింపడు, అనగా దుర్గతి పొందడు. ఏలనగా నాయనా, మంచి పని చేయువానికి ఎన్నడూ దుష్ట ఫలితము లేక దుర్గతి కలుగదు. ఆత్మానుభూతికి యత్నించుట కంటే మంచి కార్యం ఏమీ గలదు? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిష్ట్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. మరణానంతరము యోగభ్రష్టులు పుణ్యకర్మలు ఆచరించువాడు పొందు ఉత్తమ లోకములను చేరి అందు చిరకాలము భోగములను అనుభవించి మరలా భూలోకమునకు వచ్చి శ్రీమంతులు సదాచార సంపన్నులగు వారి గృహమందు జన్మెత్తురు. కొంచెము ప్రాపంచిక భోగవాసనలు మిగిలి ఉన్నచో వాటిని పూర్తి కొరకు ఇట్టి జన్మ లభింతును.